ఒక సభా సాంప్రదాయాలు లేవు, ఒక పద్ధతి లేదు. ఇష్టానుసారంగా మాట్లాడేది అలవాటు చేసుకున్నారు. రూల్స్ కూడా తెలియదు. వీళ్ళందరూ కూడా ఫస్ట్ టర్మ్ ఎమ్మెల్యేలు అయ్యి కనీసం రూల్స్ కూడా తెలియకుండా ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తున్నారు. అధ్యక్ష, ఇప్పుడు ఆరోపణలు పెట్టాడు. నేను ఒకటే అడుగుతున్నా, 100 కోట్ల రూపాయల అవినీతి జరిగిపోయిందన్నాడు. నేను ఇదే మరి అడిగాను. మా ఎమ్మెల్యేల పైన 2 పైన చెప్పాను. చెప్తే మీరు ప్రూవ్ చేయమన్నాను, ఎవిడెన్స్ ఇమ్మన్నాను. పారిపోయారు అధ్యక్ష. ఎవిడెన్స్ కూడా ఇవ్వకుండా పారిపోయిన వీళ్ళు మళ్ళీ మాట్లాడుతున్నారు ఇక్కడికి వచ్చి. నేను మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నా, ఆరోపణలు చేయడం కాదు, మీరు చేసేటన్ని అసత్య ఆరోపణలు. పచ్చ కళ్ళకు అన్నీ కూడా కామెర్లు ఉండేవాడికి అన్నీ పచ్చగా కనపడొస్తాయి. 12 కేసుల్లో దోషులు వీళ్ళు. ఈడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అధ్యక్ష ఆన్లైన్లో పెట్టారు. ఈడీ వెబ్సైట్ చూస్తే మొత్తం ఆరోపణలన్నీ ఎన్ని ఆస్తులు కన్ఫిస్కేట్ చేశారో మొత్తం పెట్టారు. ఇప్పుడు 2 ఆరోపణలు చేశారు. నేను అడుగుతున్నా, జెన్కో సోలార్ ఎనర్జీలో అవార్డు చేసింది, ఎక్కువగా చేసింది, దీంట్లో అవినీతి జరిగింది, ఎన్టీపీసీ కంటే ఎక్కువ జరిగిందని ఆరోపణ చేశారు. 2 వీటీపీఎస్ కృష్ణపట్నం 2 పవర్ స్టేషన్లు వచ్చినాయి, దానిపైన ఎక్కువ ఇచ్చేశారని ఆరోపణలు చేశారు. నేను అడుగుతున్న అక్కడ అన్నీ కూడా ఉన్నాయి. ఇంకో పక్క ఎలక్ట్రానిక్ మెషిన్ దొంగతనం చేసి, దొంగతనం కాదు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ట్యాంపర్ అయిందని ఆ మెషిన్ తీసుకుంటే కర్ణాటక మహారాష్ట్ర గవర్నమెంట్ మన ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ పెట్టి అతను అరెస్ట్ చేసి నమ్మిన సిద్ధాంతం కోసం ఇది ట్యాంపర్ అయిన మాట వాస్తవని ప్రూవ్ చేసిన ఘనత ఈ ప్రసాద్కి దక్కిన అధ్యక్ష. అది మేము కన్విన్స్ చేసి ఈరోజు ఎలక్ట్రల్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఆ రిఫార్మ్స్లో భాగమే పేపర్ బ్యాలెట్ కూడా పెట్టి, అది కూడా ఒక బాక్స్ పెట్టి అందులో పెట్టడానికి వచ్చారు. వీళ్ళకు చరిత్ర తెలియదు, ఏదో మాట్లాడుతున్నారు. ఆ విషయంలో పెట్టండి. నేను ఈ 2 విషయాల్లో సవాల్ విసురుతున్నా. మీరు ఆ 2 కానీ ప్రూవ్ చేయగలిగితే ఏదైనా సరే ఎవరుంటే వాళ్ళని డిస్మిస్ చేస్తా. అది చేయలేకపోతే ఈ హౌస్కి రానని చెప్పి నువ్వు ఒప్పుకుంటావా? మీరు ఒప్పుకుంటారా దిశ? ఇంకేమొద్దు. వీళ్ళు చేసినటన్ని తప్పుడు ఆరోపణలని ఆ ఎమ్మెల్యేలు ఎవరికైనా మీకు ధైర్యం ఉంటే మీరైనా ఒప్పుకోండి, మీ నాయకుడిని ఒప్పుకోమండి. ఈ 2 ఆరోపణలు ఇక్కడ అన్నీ ఉన్నాయి, అన్నిటికీ నేను సవాల్ విసురుతా. ఈ 2 ప్రూవ్ చేస్తారా? నేను అడుగుతున్నా దిశ, సోలార్ ఎనర్జీ కానీ వీటీపీఎస్ కృష్ణపట్నం కొత్త యూనిట్లు, ఈ 2 పైన ఆరోపణలు చేశారు. నేను నమ్మకంగా చెప్తున్నా, ఇంతవరకు మేము అవార్డు చేయలేదు. అవార్డు చేయకపోయినా ఆరోపణలు పెట్టారు. నేను సవాల్ విసురుతున్నా, ప్రూవ్ చేస్తారా? ధైర్యం ఉందా? ఒక్కరికైనా ధైర్యం ఉందా? ఎవరైనా ధైర్యం ఉంటే లేండి, ఒప్పుకోండి. సవాల్ ఒప్పుకోండి. మీ నాయకుడిని ఒప్పుకోమనండి. ఒప్పుకున్న తర్వాత ఫర్దర్గా ముందుకు పోవాలి. ఒప్పుకోండి. ఎవరు ఒప్పుకుంటారో ఒప్పుకోమనండి. చెప్పు.